హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణాస్ వ్లాగ్స్. నేను మీ అరుణ. ఈరోజైతే మన కిచెన్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలి టేస్టీగా అనేది చూద్దామండి. సో ఈ చికెన్ దమ్ బిర్యానీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ట్రై చేద్దామని అనుకుంటున్నారు కదా. సో ఎలా చేయాలి ఇప్పుడు చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక 1.5 కిలో చికెన్ తీసుకున్నానండి. కేజీన్నర చికెన్ తీసుకొని సాల్ట్ పసుపు వేసి నీసు వాసన రాకుండా నీట్గా కడిగాను. సో ఇలా కడిగిన దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఏంటంటే ముందుగానే దంచి పెట్టుకున్నాను. సో అదైతే వేసేసాను. నెక్స్ట్ దీనిలోకి మనం సరిపడా పసుపు, నెక్స్ట్ ఉప్పు, కారం అయితే సరిపడా వేసుకుందామండి. సో ఇప్పుడు నేనైతే ఒక ఎంత సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్స్. నెక్స్ట్ మీ కారం ఇంకా స్పైసీగా తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువ వేసుకోండి. మేమైతే స్పైసీ కొంచెం తక్కువ తింటాం కాబట్టి మీడియంగా వేసాను. సో పసుపు కూడా వేయాలి. దీంట్లో పసుపు వేసి నెక్స్ట్ కారం కూడా వేయాలండి. 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను నేనైతే. కారం కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ మనకి బిర్యానీ దినుసులు ఉంటాయి కదా, ఒక 3-4 బిర్యానీ ఆకులు, ఒక 5 లవంగాలు, ఇక్కడ బిర్యానీ పువ్వు ఉంటుంది మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది, అది చాలా టేస్ట్ వస్తుంది బిర్యానీ. సో అది కూడా వేసుకోవాలి. నెక్స్ట్ మనకి షాజీరా అంటాం కదా, షాజీరా ఒక 5 లవంగాలు, ఒక 7 మిరియాలు వేసుకోవాలండి. నెక్స్ట్ ఏమో 1.5 కేజీ చికెన్ తీసుకున్నాం కాబట్టి నేనైతే ఒక 1/2 కేజీ ప్యాకెట్ వేసేసానండి. 1/2 కేజీ ప్యాకెట్ పెరుగు తీసుకోండి. ఆ పెరుగు హాఫ్ వేసేసాను నేను, ఎందుకంటే మనకి పెరుగు ఎక్కువ వేస్తే బిర్యానీ అనేది జ్యూసీగా ఉంటుంది అన్నమాట. అంటే పొడిగా అయిపోకుండా మనకి పొడిగా అలా ఉండకుండా కొంచెం జ్యూసీ, మనం చూడండి రెస్టారెంట్ స్టైల్లో తిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది, కొంచెం జ్యూసీగా ఉంటుంది కదా. సో అలా జ్యూసీగా అనిపిస్తుంది. నేనైతే కొంచెం కర్డ్ ఎక్కువ వేసుకున్నాను. ఆల్మోస్ట్ హాఫ్ వేసేసాను. సో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇవన్నీ. సో మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ కారం తగ్గినట్టు అనిపిస్తుంది మనకి ఇక్కడ. ఒకసారి మీరు చూడండి, ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేయాలండి. నేనైతే 2-3 యాడ్ చేశాను. మీరు కారం ఎక్కువ తింటే కనుక 4 యాడ్ చేసుకోండి, 4 to 5. నెక్స్ట్ మంచి కొత్తిమీర కూడా నీట్గా కడిగి పెట్టుకొని అది కూడా నేను వేసుకొని బాగా కలుపుకుంటానండి ఇవన్నీ. ఎందుకంటే మనం కొంచెం మ్యారినేట్ అవ్వాలి కాబట్టి చికెన్. మనకి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఆనియన్స్. ఈలోగా మ్యారినేట్ అవుతూ ఉంటుంది కదా మనకి చికెన్. మినిమం 1 అవర్ మ్యారినేట్ చేయాలండి. అప్పుడే మనకి బిర్యానీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మినిమం 1 అవర్, మ్యాక్సిమం ఒక 3-4 అవర్స్ అయినా నో ప్రాబ్లం అండి. ఎంత మ్యారినేట్ అయితే మనకు అంత టేస్టీగా అనిపిస్తుంది అన్నమాట బిర్యానీ. నెక్స్ట్ ప్యారలల్గా ఏంటంటే మీరు ఆనియన్స్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మనం బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే మనకి ఫ్లేవర్డ్గా మంచి స్మెల్ వచ్చేది, నెక్స్ట్ మంచి బిర్యానీకి టేస్ట్ ఇచ్చేది కూడా ఆనియన్స్ కాబట్టి. నెక్స్ట్ ఏమో ఇది ఆప్షనల్ అండి. నేను బిర్యానీ పేస్ట్ అనేది నేను ప్యాకెట్ తెచ్చుకునేది ఆప్షనల్. మీరు వేసుకోకపోండి మీ ఇష్టం. నేనైతే ఇంట్లో చేసుకున్న గరం మసాలా పొడి కూడా ఉంది. సో ఇది జస్ట్ ఆప్షనల్గా కొంచెం వేసాను. నెక్స్ట్ గరం మసాలా పొడి కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సో నేను ఆల్రెడీ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా మసాలా పొడి, అది కూడా నేను వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందని నేను 2 కూడా యాడ్ చేస్తున్నాను. మీరైతే ఆ పేస్ట్ని స్కిప్ చేయొచ్చు, అది మీ టేస్ట్ బట్టి. ఆల్రెడీ ఒక కడాయి పెట్టుకున్నానండి. ఆల్రెడీ ఆనియన్స్ని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే మన చికెన్ మ్యారినేట్ అవ్వడానికి టైం ఎక్కువ కావాలి కాబట్టి ముందే ఆనియన్స్ అనేవి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుని తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్. ఇంకోవైపు ఒక బౌల్లో హాట్ వాటర్ మరిగించాను. ఆ హాట్ వాటర్లో ఇది ఎందుకంటే మనం బిర్యానీ రైస్ ఉడకాలి కదా, సో దానికోసమని ఎసరు అంటాం కదా, అది పెట్టుకోవాలి. వాటర్ వేసుకొని దానిలో మళ్ళీ ఒక 3 బిర్యానీ ఆకులు, నెక్స్ట్ కొన్ని మసాలా దినుసులు అయితే యాడ్ చేసుకోవాలండి.
ఇప్పుడైతే ఈ ఆనియన్స్ కూడా నేను ప్యారల్గా రెండు ఫ్రై చేస్తున్నాను కదా. ఒకవైపు రైస్ అండ్ ఒకవైపు ఆనియన్స్. ఆనియన్స్ కొంచెం వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనకి త్వరగా ఎగుతుంది సాల్ట్ వేస్తే. ఎక్కువ వేయద్దు, జస్ట్ చిటికెడు సాల్ట్ వేసుకొని సరిపోతుంది. అండ్ టేస్ట్ కూడా వస్తుంది సాల్ట్ వేయడం వల్ల. ఈ మనం ఎసరు పెట్టుకున్నాం కదా, అందులో 3 బిర్యానీ ఆకులు, నెక్స్ట్ ఒక 4-5 మిరియాలు, నెక్స్ట్ కొంచెం సాజీరా, ఒక 4 లవంగాలు వేసుకొని అది బాగా ఎసరు మరిగించండి. నెక్స్ట్ బిర్యానీ రైస్ కూడా తీసుకొని, నేనైతే 4 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నా. 4 గ్లాసెస్ రైస్. ఇక్కడ మనకి బిర్యానీ ఒకటేనండి ఐడెంటిఫికేషన్. ఒక గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ వేయాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం అనుకోండి, 3 గ్లాసెస్ వాటర్ వేయాలి. ఓకేనా. ఇదైతే మెయిన్, మీరు చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో నేనైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. రైస్ అయితే ఒక 5 మినిట్స్ కడిగి నేను సైడ్కి పెట్టుకున్నాను. కొంచెం నానితే బాగుంటుంది కదా రైస్. సో బిర్యానీ రైస్ కడుక్కొని సైడ్ పెట్టుకొని ఈలోగా ఆనియన్స్ని ఫ్రై చేసుకోండి. మనకి రెడ్డిష్ కలర్లో అవ్వాలి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి. బాగా ఎసరు మసులుతుంది కదా, ఇలా మసిలినప్పుడు కొంచెం కొత్తిమీర కూడా చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఫుల్ మనకి సముద్రం వాటర్ ఎంత సాల్టీగా అయితే ఉంటుందో, సో మనం సరిపడంత సాల్ట్ ఈ ఎసరులో అయితే వేసుకోవాలండి. నేను ఆల్రెడీ వేసేసాను సాల్ట్. సో మీరు ఈ ఎసరు మరుగుతున్నప్పుడే ఫుల్గా మంచిగా సాల్ట్ వేసేయండి. చూడండి నాకు ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఈ ఆనియన్స్ నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ ఇంకో టిప్ ఏంటంటే, మనం ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, దీన్ని ఏం చేస్తామంటే, మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్లోకి ఈ ఫ్రై చేసిన ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, అది వేస్తే సూపర్ టేస్ట్ వస్తుందండి మనకి దమ్ బిర్యానీ. సో నేనైతే ఆ ఆయిల్ని మొత్తాన్ని కూడా ఈ చికెన్లో వేద్దామని పక్కన పెట్టుకున్నా. కొంచెం కూల్ అయిన తర్వాత ఈ ఆయిల్ మీరైతే చికెన్లో మొత్తం వేసుకోండి. వేసుకొని బాగా కలపండి. ఇలా చేస్తే ఏంటంటే మనకి అడుగున చికెన్ అది మాడిపోకుండా కొంచెం మనకి విడివిడిగా మంచిగా ఉడుకుతుంది చికెన్. సో ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనకి ఎసరు మరుగుతుంది కదా, అందులో కూడా ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేయాలండి. కొంచెం రైస్ పొడి పొడిగా బాగా ఉడుకుతుంది. సో నేనైతే ఆల్రెడీ ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడైతే బిర్యానీ రైస్ మొత్తం కూడా ఈ ఎసరులో వేసేస్తున్నాను. ఈ ఎసరులో వేసిన తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే కొత్త మంది ఉడకుతూ ఉండాలన్నమాట. సో అది చెక్ చేసుకోండి. అండ్ దమ్ బిర్యానీకి ఒకటే అండి టెక్నిక్ ఏంటంటే, రైస్ అనేది ఫుల్గా ఉడకకూడదు. ఇప్పుడు ఓన్లీ 60%, 60-70% మనం ఇలా పట్టుకుంటే ఈ కొంచెం ఇరిగినట్టుగా కొంచెం పలుకున్నట్టుగా చూసుకోవాలి. ఒక 60-70% ఉడకాలన్నమాట. సో అలా చూసుకొని మాత్రం మీరు దీన్ని ఒక స్టైనర్లో వేసుకోండి. అండ్ ఈ వాటర్ని కూడా ఒక సైడ్కి పెట్టుకోండి, ఎందుకంటే మనం కొంచెం వాటర్ అనేది మొత్తం రైస్ అంతా వేసుకుందాం పైన. నెక్స్ట్ ప్యారల్గా మనం ఆనియన్స్, కొత్తిమీర అవన్నీ ఒక సైడ్కి పెట్టుకొని ఇది మొత్తం స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత రైస్ అనేది లేస్గా ఇప్పుడు వేసుకున్నామండి మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్లో. సో నేను ఈ రైస్ ఈ ఉడికిపోయింది కదా, ఈ రైస్ని అయితే ఒక స్టైనర్లోకి తీసుకున్నాను. అండ్ కొంచెం గోధుమ పిండి అయితే కలిపి పెట్టుకోండి సైడ్కి, ఎందుకంటే మనం దమ్ చేసినప్పుడు బయట ఆవిరిపోకుండా ఉండడానికి కొంచెం గోధుమ పిండి కలిపి పెట్టుకోండి పక్కకి. ఇప్పుడైతే రైస్ అయితే 60% ఉడికిపోయిందండి. రైస్ అయితే లేస్గా పరుస్తున్నా. ఇలా లేస్గా వేసిన తర్వాత ఏంటంటే కొంచెం కొత్తిమీర, కొన్ని ఆనియన్స్ ఉన్నాయి కదా వేసుకోండి. సో ప్రతి ఒక్క 4 స్పూన్స్కి అలా లేయర్ వేసుకోండి. నేనైతే ఒక బాగా గోధుమ పిండి కలుపుకొని చుట్టూ మూత పెట్టుకొని బాగా హెవీగా వెయిట్ పెట్టాను. నెక్స్ట్ ఇది ఒకటేనండి ప్రాసెస్ దమ్ బిర్యానీకి. 10 మినిట్స్ హైలో పెట్టండి ఫస్ట్, నెక్స్ట్ 10 మినిట్స్ మీడియం, నెక్స్ట్ 10 మినిట్స్ సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి మంచిగా కుక్ చేయండి. నెక్స్ట్ దించిన తర్వాత అలా నెయ్యి పైన వేయండి. కొంచెం కావాలంటే పసుపు వాటర్ కూడా మీరు లైట్గా కలిపి వేసుకోవచ్చు, జస్ట్ ఫర్ కలర్ కోసం. నేనైతే ఏమి యాడ్ చేయలేదు ఇక్కడ. సో చూడండి ఎంత పొడి పొడిగా ఉడికిందో బిర్యానీ అయితే. సో ఉడికిన ప్రాసెస్ అయితే మీకు నేను చూపించలేదు, ఎందుకంటే స్కిప్ చేసేసాను. జస్ట్ ప్రాసెస్ అయితే మూత పెట్టారు కదా, మూత పెట్టిన తర్వాత
10 మినిట్స్ హైలో పెట్టండి, 10 మినిట్స్ మీడియంలో పెట్టండి, 10 మినిట్స్ సిమ్లో పెట్టండి. అంతే. మీకు చూడండి మంచి టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.